ఇక ఏం చేద్దాము అంటే అంబులెన్స్ని పిలిపించి నర్సరావుపేట నుంచి తీసుకెళ్ళాను. కాస్త కాళ్ళు సరిగ్గా పనిచేయట్లేదు, కార్లో కూడా ఎక్కట్లేదు. అంబులెన్స్ పంపించాను. వచ్చేసరికి నాతో మాట్లాడుతూనే ఉన్నాడు, షర్ట్ వేసుకున్నాడు, అన్ని రెడీ అయిపోయాడు. షర్ట్ వేసుకొని వెళ్దాం అనుకుంటున్నాము. ఎక్కడ దాకా వచ్చింది అంబులెన్స్ అంటే నర్సరావుపేట దాకా రొబ్బచర్ల వచ్చింది అన్నారు. రొబ్బచర్ల వచ్చి కొంచెం దాటగానే సడన్గా ఇలాగ అయిపోయాడు నా చేతిలోనే. అనగానే ఒక్క నిమిషం కూడా ఆయన పాకలేదు. వెంటనే ప్రభు దగ్గరికి వెళ్ళాడు. అకస్మాత్తుగా చనిపోయాడు, ఊహించని రీతిగా చనిపోయాడు. ఆయనకు చాలా రోజులు సేవలు చేసిన కఠినమైన సేవలు చేయలేదు. ఆయన పని ఆయన చేసుకోగలిగాడు, ఆయన ఆహారం తినగలిగాడు, బాత్రూమ్ తినగలిగాడు, స్నానం చేయగలిగాడు. అన్నీ ఆయన సరళంగా చేసుకునే స్థాయి ప్రభు ఆయనకి ఇచ్చాడు. ఆ తర్వాత కొన్ని రోజులు మా అమ్మగారు జనవరి నెలలో సిక్ అయిపోయింది. నడవలేదు పరిస్థితి. ఇంట్లో నడిచేది. ఒక నెల తర్వాత ఇంట్లో కూడా నడవడం మానుకుంది. బెడ్ అంటే మంచం మీద పడుకుంటే అక్కడే స్నానం చేయడం, అక్కడే భోజనం పెట్టడం, అక్కడే 1-2 అన్ని డైపర్స్ కట్టి ఆమెను ప్రొటెక్ట్ చేయవలసి వచ్చింది. ఇది ఇంచుమించు 3 నెలల 15 రోజుల వరకు నాకు జరిగింది. నేను చివరి రోజు బెంగళూరులో కాన్ఫరెన్స్ వెళ్తున్నానమ్మా, నేను వెళ్ళటానికి అని చెప్పాను. చెప్తే సరే మాట్లాడుతుంది, బాగానే ఉంది. మా అక్కతో చెప్పింది నేను ఇక ఎక్కువ రోజులు బ్రతకను, 1-2 రోజులే అని చెప్పింది. నేను వెళ్ళేటప్పుడు కూడా మా అక్క ఫోన్ చేసి మరి అమ్మ ఆయన అంటుందిరా అంటే, అమ్మ అలానే అంటుంది, ఏం కాదులే, బాగానే ఉంటుంది, జాగ్రత్త చూడండి అని. నేను వారం రోజులు, అది 4 రోజులు కాన్ఫరెన్స్, 4 రోజులకి వెళ్ళాను. ఆ నైట్ వెళ్ళాను, 1 రోజులు అందుకున్నాను. మధ్యాహ్నానికల్లా ఉదయం తెల్లవారుజామున ఫోన్ చేశారు, అమ్మ ప్రభు దగ్గరికి వెళ్ళింది అని. ఆమె ఏమైతే చెప్పి నేను 1 రోజే బ్రతికేది అని ఆమె చెప్పిన మాట ప్రకారం ఆ 1 రోజే బ్రతికి ఆమె ప్రభు దగ్గరికి వెళ్ళింది. ఆమె మరణం బాధాకరమైన, ఆమె ప్రభు దగ్గరికి వెళ్ళడమే సంతోషం అనిపించింది. ఇది అతీతమైనటువంటి బాధను, వేదన అనుభవించింది. ఈ బాధ అనుభవించేటప్పుడు ఆమెకు చాలామంది సహాయం చేశారు. మా బాబాయ్ కుటుంబాలు, చుట్టుపక్కల మా చెల్లి, మా అక్క కుటుంబం, ఇంకా సంఘ పెద్దలు, అందరూ చాలామంది వెళ్ళి ఆమెతో మాట్లాడారు. నేను మాట్లాడడం కొంచెం రోజు 1-2 సార్లు వెళ్ళగలుగుతాను. ప్రతిసారి నేను వెళ్ళలేకపోయాను. నేను చాలా చింతించేవాడిని, ప్రభు మా అమ్మని ఎలా చేయాలి, ఏం చేయాలి అని. అయితే అందరూ కూడా బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులు, కుటుంబీకులు, మరి సంఘమంతా కూడా ఎంతో సహాయం చేశారు. ఈ సంఘానికి కావాల్సినటువంటి మన ఆత్మీయ తల్లిదండ్రులు ఇద్దరు ప్రభు దగ్గరికి వెళ్ళారు. నాకైతే అమ్మ నాన్న ఇద్దరు కూడా వెళ్ళారు అనేటువంటి చింత. చాలాసార్లు అడుగుతున్నారు, అమ్మ నాన్న ఉన్నారా అంటే నేను చాలా ధైర్యంగా మా నాన్న ఉన్నాడు, మా అమ్మ ఉన్నాడు అని చెప్తా ఉంటే, మీ నాన్న ఉన్నాడా, మీ అమ్మ ఉన్నాడా, అంతా సేవ చేస్తున్నారా అని అడిగేవాళ్ళు నన్ను. ఎందుకంటే మా నాన్న చివరి వరకు అలాంటి సేవ చేసేవాడు. తర్వాత వాళ్ళిద్దరూ కూడా ఇప్పుడు లేరు చెప్పుకోవడానికి మనసు కొంచెం కష్టం అనిపిస్తుంది. అయినా అది భరించవలసిందే, సహజం. అయితే మీ అందరికీ తెలుసు, మా నాన్నకి మొత్తం 3 పిల్లలు. నేను ఒకరిని, నాకు ఒక చెల్లి, ఒక అక్క. మా చెల్లికి పెళ్ళింది, మా చెల్లి ఉద్యోగం చేస్తుంది, మా బామ్మర్ది ఉద్యోగం చేస్తాడు. వాళ్ళకి 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. వాళ్ళు చదువుకుంటున్నారు పిల్లలు.